హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక కిచెన్. ఈరోజు నేను ఊతప్ప ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక గ్లాస్ మినపప్పు మనం 5 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నదాన్ని మనం మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి. అలాగే దీంతోపాటు మనం ఒక 1 glass మినపప్పుకి 2 glasses రవ్వ నానబెట్టేసుకోవాలి. ఇడ్లీ రవ్వ అండి. అది ఒక 1 hour నానితే సరిపోతుందండి రవ్వ. చూసారా, మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ అనేది. దీన్ని మనం ఒక బౌల్లోకి వేసేసుకొని, అలాగే ఇడ్లీ రవ్వ కూడా అదే బౌల్లోకి వేసేసి బాగా మిక్స్ చేసేసి ఓవర్ నైట్ పక్కకు పెట్టేసుకోవాలండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు. ఇలా చేస్తే అయితే మీరు మళ్ళీ పిల్లలు కూడా ఇదే కావాలని అడుగుతారండి. చాలా స్పాంజీగా ఉంటుంది. బయట ఫుడ్ మనకు మంచిది కాదు కదండి, అందుకే ఇలా నేను మీకు చూపిస్తున్నాను. ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు ఇలా చేసుకోవచ్చండి. ఇలా మీడియం సైజ్లా నేను వేసుకున్నానండి. నేను పప్పు పట్టేటప్పుడే సాల్ట్ కలిపేసి పట్టేసుకుంటానండి. మీరు కూడా అలానే చేసుకోండి. దీంట్లోకి నేను మీద నల్లేరు పౌడర్ చేశాను కదండి, అది వేసుకున్నాను. అలాగే ఆనియన్స్, కొత్తిమీర, కొద్ది ఆయిల్ వేసేసి ఒక ప్లేట్ పెట్టేసేయాలి మనం. అది ఆవిరికి మంచిగా బాగా కుక్ అవుతుంది అండ్ అలాగే క్రిస్పీగా కూడా ఉంటుందండి. బ్యాక్ సైడ్ టోటల్గా మనకు క్రిస్పీగా వచ్చేసింది. దీంట్లోకి మనం సోడా కూడా అవసరం లేదండి. చాలా అంటే చాలా మెత్తగా వచ్చేస్తాయి. దీనికి పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.